వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే డాక్టర్ వాసవి గారు. నమస్తే అండి. జ్ఞాపకాలు చాలా సందర్భాల్లో ఏవైతే విషయాలు ఉంటుంటాయో అవి మనం గుర్తుంచుకోవడం చాలా మంచిది, అలా జ్ఞాపకంగా ఉంచుకోవడం చాలా మంచిది. బట్ రిలేషన్షిప్లో ఎప్పుడైతే ఒక బ్రేకప్ జరుగుతూ ఉంటుందో, ఒక మనిషి మనల్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటుంటారో అక్కడే ఆగిపోతూ ఉంటారు కొంతమంది. అవే జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటుంటాయి. వాటి నుంచి బయటపడడం ఎలా అంటే చాలామందికి తెలీదు. అంటే ఇంక అక్కడే ఆగిపోవడం, జీవితం అయిపోయింది అనుకోవడం చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటుంటాం. బయట ఎలా పడాలి, అవే జ్ఞాపకాలు ఎటువంటి ఇంపాక్ట్ని చూపించే అవకాశం ఉంటుంది అంటారు లైఫ్ పైన? తీపి జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు. తీపి జ్ఞాపకాలు మనకెప్పుడు, ఇప్పుడు మనం లో ఉన్నా, మనకి బాధలో ఉన్నా కూడా గుర్తు తెచ్చుకుంటే మనకు ఒక ఎనర్జీ వస్తుంది. ఎంత సంతోషంలో ఉన్నా కూడా చేదు జ్ఞాపకాలు గుర్తు రాగానే బాధగా ఒక రకమైన క్వైట్ అయిపోతాం. ప్రతి మనిషి అవుతారండి, వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి మనిషికి అది వర్తిస్తుంది. ఖచ్చితంగా అవుతారు, మనుషులం కదండి, మిషన్లు కాదు కదా. ఇలాగ ఏఐ మిషన్ అనుకోండి, ఇలా కీ ఇవ్వగానే ఇలాగా హ్యాపీగా నవ్వుతూ ఉండు, అలాగ ఉండగానే క్వైట్ కూర్చో అనడానికి మనలో బ్రెయిన్ వర్క్ అవుతుంది, బాడీ వర్క్ అవుతుంది, హార్మోన్స్ వర్క్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా ఎమోషన్స్ వర్క్ అవుతాయి. కానీ సంతోషం వచ్చింది కదా అని గింతేసి, బాధ వచ్చింది కదా అని కూర్చుండిపోతే విలువ ఉండదు మనకి. మనం మనుషులుగా ఏంటంటే మనకి లైఫ్లో బ్యాలెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ బ్యాలెన్స్ ఏంటి? ఇప్పుడు చూడండి, ఏదో బ్రేకప్ అయింది, మనుషులు క్వైట్గా ఉండిపోవడాలు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఎవరితో మాట్లాడకపోవడం, ఫుడ్ తినకపోవడము, నిద్రపోకపోవడము, ఇక అలా అవే జ్ఞాపకాలు. ఇలా ఎందుకు జరిగింది, నా వల్లే జరిగింది, నేనే ఇచ్చాను ఛాన్స్, నా తప్పు వల్లనే జరిగింది అని బ్లేమ్ చేసుకుంటారండి. జరిగింది అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎదుటి మనిషికి ఉండాలన్న ఆలోచన ఉంటే ఇక్కడ ఎన్ని లోతుపోతులున్నా మాట్లాడుకుంటారు, అర్థం చేసుకుంటారు, ముందుకు తీసుకెళ్తారు. ఆ ఆలోచనే లేనప్పుడు అండి ఎంతకని లాగుతాం, ఎక్కడికని తీసుకెళ్తాం. సరే ఇంకో లాగే ఇంక 3-4 సంవత్సరాలు వస్తుంది, దాని తర్వాత మళ్ళీ ఇదే దెబ్బ కదా. ఇంకొకటి మోస్ట్లీ గమనించేది ఏంటంటే, మనము ఇలాగ బాధలో ఉండిపోయి చేసి మళ్ళీ రీకన్సైల్ అయిపోతారు. ఎదుటి మనిషి వేరే వాళ్ళని ట్రై చేస్తారు, అది వర్కౌట్ కాకపోతే మళ్ళీ వీళ్ళ దగ్గర వాపస్ వస్తారు. వాళ్ళకి ఇమోషన్స్ మీద పెద్ద విలువ లేదు కదా. అంత విలువ ఉంటే వీళ్ళకి ఇంత బాధ పెట్టి వెళ్ళరు కదా. కానీ వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వచ్చారు కదా, ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూద్దామని. ఆ ఒక్క ఛాన్స్ అవ్వదండి, 2-3 ఛాన్సులు అవుతాయి. ఒక్కసారి మోసం చేసే నైజం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మోసపోతారు, మళ్ళీ మోసం చేస్తారు. మళ్ళీ అదే తప్పు చేసి అదే బాధ, అదే వేదన ఎన్నాళ్ళు, ఎంతకాలం అవసరమా? ఈ ఒక్క క్వశ్చన్ మీకు మీరు వేసుకుంటే మీరు చేయాల్సింది మీకు క్లియర్గా కనబడుతుందండి. ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటంటే, సరే జరిగింది, వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, బ్రేకప్ అయ్యింది, వాళ్ళ తప్పు వల్ల, మీ తప్పు వల్ల, లేకపోతే అండర్స్టాండింగ్ ప్రాబ్లం వల్ల ఏదోటి అయ్యింది. దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటే సొల్యూషన్ వచ్చేస్తుందా? ఈ క్వశ్చన్ మీకు మీరు వేసుకోవాలి. సొల్యూషన్ వస్తుందంటే కూర్చోండి, సంవత్సరాల కొద్ది కూర్చోండి. సొల్యూషన్ రావట్లేదు, ఇంకా మిమ్మల్ని కించపరుస్తుంది, అది కృంగిపిస్తుంది, అది అవసరమా? మన ఏదైనా ఎఫెక్ట్ చేస్తుంది, మనకు అవసరమా అని ఈ క్వశ్చన్ వేసుకోండి. అవసరం లేనప్పుడు ఎందుకు తీసుకెళ్ళాలి ఆ ఆలోచనని మనం? అంటే ఆ మనిషి రాకముందు మనం జీవించలేదు, దాని అర్థం అదే కదా. ఆ మనిషి రాకముందు మనం ఏమీ జీవించలేదు, మన మనుషులమే కాదనమాట. వాళ్ళు వచ్చిన దగ్గర నుండే మనకి బాధ, ఇమోషన్స్ అన్నది మనలో డెవలప్ అయినాయి అనమాట. అన్ని ఇయర్స్గా మనం అసలు సమన్నా బతికాం అనమాట. అప్పుడు బతికినప్పుడు హ్యాపీగా వీళ్ళు వచ్చి వదిలేసి వెళ్ళిపోయినాక కూడా మనం బతుకుతాం. ఈ లాజిక్ మనం ఆలోచించాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఉష గారు. యాక్చువల్లీ రీసెంట్గా నా దగ్గరికి వచ్చిన కేసు ఇది. ఒక అమ్మాయి కమిషనరేట్ నుండి వచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే ఎంటెక్ చేసిందండి. ఎంటెక్ చేసింది, ఆల్ త్రూ గోల్డ్ మెడలిస్ట్ పిల్ల, ఆల్ త్రూ. కాలేజ్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, బీటెక్లో ఉన్నప్పుడు. అప్రోచ్ అవుతారు కదా, బాగా చదువుతున్నావు, యూఆర్ ఇంటెలిజెంట్, నువ్వు ఇది నువ్వు అది అని చెప్పేసి. ఆ అమ్మాయి హాస్టల్లో ఉంటుంది కాబట్టి కేర్ చూయించేసరికి తను పడిపోయింది. ఎంత మేరకంటే
ప్రతిరోజు అబ్బాయిని చూడకపోతే అమ్మాయి ఫుడ్ కూడా తినడం మానేసింది. ఆ అబ్బాయి ఏంటంటే ఎప్పుడు అప్రోచ్ అయిన అమ్మాయిని ఫిజికల్ గురించి మాట్లాడేవాడు కానీ అదెందుకు అడుగుతున్నావు అనగానే ఇమోషనల్కి షిఫ్ట్ అయిపోయాడు. ఆ అమ్మాయి అది గుర్తించలేకపోయింది. తను చూసింది ఏంటి, నాకు ఓ తోడున్నాడు, నన్ను కేర్ చేస్తున్నాడు, రోజు వచ్చి నన్ను కలుస్తున్నాడంటే నన్ను కేర్ చేస్తున్నట్టు అని తను ఫీల్ అయ్యింది. ఆఫ్టర్ 4 months అండి, బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఎంటెక్ జాయిన్ అయినప్పుడు ఇది బీటెక్లో పరిచయం అయింది, ఎంటెక్ జాయిన్ అయ్యారు ఇద్దరు సేమ్ కాలేజ్. ఆఫ్టర్ 4 months అబ్బాయికి కావాల్సింది అబ్బాయికి వచ్చేసింది. ఏం మాయ మాటలో ఏంటో తెలియదు కానీ అబ్బాయికి కావాల్సింది అబ్బాయికి వచ్చేసింది. గాయబ్ అయిపోయాడండి, కనిపించలేదు. లిటరల్లీ వానిష్ అయిపోయాడు. ఫోన్ కాల్ లేదు, మెసేజ్ లేదు. కెన్ యూ గెస్ దట్ గర్ల్స్ కండిషన్ అండి? నా దాకా వచ్చింది అమ్మాయి అంటే ఆ అమ్మాయి కండిషన్ ఎలా ఉంటుండొచ్చండి? అసలు బట్టల మీద సోయలేదండి. ఆ పిల్ల నా దగ్గరకు తెచ్చినప్పుడు లేడీ కానిస్టేబుల్స్ ఇలా పట్టుకొని వచ్చారు చేతులు. చూసి హెయిల్ అండ్ హెల్దీ అండి పిల్ల, 22 years పిల్ల, బ్యూటిఫుల్గా ఉంది. స్ట్రక్చర్ వైజ్ కానీ తెలివి, గోల్డ్ మెడల్ వచ్చిందంటే షీస్ ఇంటెలిజెంట్ అనే కదండి. ఆ ఎంటెక్ మధ్యలో ఆపేసింది. ఎలా ముందుకెళ్తుంది? బ్రెయిన్ కాదు కదా, బాడీ కాదు కదా, అంత గ్లూమీ చేసి పెట్టుకుంది. ఆ 4 months అది అయిపోయినాక అది హిస్టరీ తీస్తాం కదా మనము, రూమ్లో ఒంటరిగా ఉండిపోయింది. ఏమంటే హెల్త్ ఇష్యూ అని చెప్పడము, లేకపోతే తలనొప్పి అని చెప్పడము, లిటరల్లీ బయటికి రాకుండా అయిపోయింది ఆ పిల్ల. ఫుడ్ తినడం మానేసింది. హాస్టల్లో ఎంతకని పట్టించుకుంటారండి? ఇంట్లో లాగా ఎందుకు తినట్లేదమ్మా ఏంటి అని అడిగింది కూడా లేదు కదా. హాస్టల్లో ఉందని చెప్పి పేరెంట్స్ పెద్ద ఇచ్చేయలేదు, హాస్టల్ వాళ్ళు అడిగేవాళ్ళు కానీ ఇట్ వాజ్ నాట్ సో కీన్ అన్నట్టు. సో తినకుండా రూమ్మేట్స్ కూడా అమ్మాయికి చెప్పి అమ్మాయి వినకపోయేసరికి ఇంకా అంత ఓపిక ఎవరు తీసుకోరు కదండి. ప్రొఫెషనల్ ఎంటెక్ అంటే ప్రొఫెషనల్ ఫ్రంట్ వదిలేశారు అలాగే. ఆ పిల్ల ఇంకా కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి ఐవీ ఎక్కించి ఏం జరిగిందని చెప్పి ఇది అంటే ఇది పోలీస్ కేసు ఇది అని చెప్పేసి పోలీసుల్ని అప్రోచ్ చేసి అలా జరిగింది. అది ఆ కానిస్టేబుల్స్ చేతులు ఇట్లా పట్టుకొని తీసుకొచ్చారు. ఇది ఉండిందండి పిల్లకి, మొత్తం సన్నగా అయిపోయి మాట్లాడుతుంటే ఉష గారు నీ పేరేంటి నాన్న అంటే ఆన్సర్ లేదు, బ్లాంక్ చూపులు ఇచ్చింది ఆ పిల్ల. బయట మనిషి నాకే ఇలా ఉంటే పేరెంట్స్కి ఎలా ఉంటుందండి? కూతురు గోల్డ్ మెడలిస్ట్, పిల్ల పేరు చెప్పే పరిస్థితిలో లేదు, అంత మేరకు మైండ్ ఎఫెక్ట్ అయిపోయింది. దేనివల్ల? నమ్మకమే కదా. అమ్మాయి ప్రేమించింది అంతే, ఇంకేం చేయలేదు, నమ్మింది. కానీ ఆ సిచ్యువేషన్లో, ఆ దెబ్బ తగిలిన సిచ్యువేషన్లో ఆ అమ్మాయికి కరెక్ట్గా సపోర్ట్ లేదు. దాంతో ఏమైపోయింది, ఒంటరిగా అయిపోయిన ఫీలింగ్. ఆ ఒంటరితనం ఆ పిల్లని తినేసింది, మొత్తం లోపల దాకా తినేసింది. ఇప్పుడు పిల్ల రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంది. జ్ఞాపకాలు మనిషిని ఎంతలా తీసుకెళ్తాయంటే నాశనం చేసేస్తాయండి. నెగిటివ్ జ్ఞాపకాలు నాశనం చేసేస్తాయి. కోల్పోతారు, వాళ్ళు కోల్పోతారు, వాళ్ళ సెల్ఫ్ కోల్పోతారు, వాళ్ళ ఆలోచన కోల్పోతారు మొత్తం. ఆ పిల్ల ఇప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్లో కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకుంటుంది. మెడికేషన్ మీద ఉందండి. ఎంటెక్ మధ్యలో ఆపేసింది. బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ పిల్ల, ఫస్ట్ ఇయర్ గోల్డ్ మెడల్, ఎంటెక్ సెకండ్ ఇయర్ డన్. ఎలా అంటారు వాసవి గారు? మరి మీరు అన్నట్టుగానే ఇటువంటి చేదు అనుభవాలు బోత్ సైడ్స్ మనం చూస్తూ ఉంటాం. అటు అబ్బాయిలకి జరుగుతుంటుంది, అమ్మాయిలకి జరుగుతూ ఉంటుంది. బట్ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, వాళ్ళు 6 నెలలు కానివ్వండి, సంవత్సరం కానివ్వండి, కలిసున్న జ్ఞాపకాలు వాళ్ళు కోల్పోయేలా చేస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఆడియన్కి కూడా రిలేట్ చేసుకుంటారండి. ఎలా అంటారు అంటే ఆ మోసాల నుంచి ఎలా బయటికి రావాలి, ఆ జ్ఞాపకాలను ఎలా మర్చిపోవాలి, లైఫ్ ఇంకొకటి ఉంది అని ఏ విధంగా చూడగలగాలి అంటారు వాళ్ళు? మోసాన్ని మీరు మోసంగా చూసి దాన్ని మీ వీక్నెస్ చేసుకుంటే అది మీ ఫెయిల్యూర్ అండి. మోసం జరిగింది కదా అని దాన్ని మీరు స్ట్రెంగ్త్గా తీసుకుని ముందుకెళ్తే అక్కడ మీరు సక్సెస్ వైపు ముందుకెళ్తారండి. ఎలా వెళ్తారు? ఆలోచించుకుంటూ ఇప్పుడు ఈ పాప ఎలాగైతే ఉండిపోయిందో ఆ విధంగా ఉంటే ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది లైఫ్లో. ఎంతమందికి ఇలాంటి చేదు అనుభవాలు అవ్వట్లేదండి? అందులో 5% ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎలా వెళ్తున్నారు? వాళ్ళకి ఎమోషన్స్ లేవా, బాధ లేదా? కానీ ఇది నన్ను ఆపుతుందా, ఇది అసలు ఎలిమెంటేనా నన్ను పట్టుకోవడానికి, అవసరమా దీని గురించి నేను అంత ఆలోచించడం, నా తప్పు లేనప్పుడు నేను దీని గురించి ఆలోచించే అవసరం ఉందా అని ఒక్క క్వశ్చన్ మీరు వేసుకోండి. మీ స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలుస్తుంది, మీరు ఎంతవరకు ముందుకు వెళ్ళగలరో మీకే తెలుస్తుంది. చాలామందికి ఎపిసోడ్
హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ టీన్స్లో ఉన్న వాళ్ళకి, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కడో అక్కడ దెబ్బ తగులుతాయి, మోసపోతూ ఉంటుంటారు, లేదా బ్రేక్ కనిపిస్తూ ఉంటుంది. మ్యారేజెస్లో కూడా కొన్నిసార్లు బ్రేకప్ చూస్తూ ఉంటుంటారు. ఆ జ్ఞాపకాలతో అలా ఆగిపోతారు జీవితంలో. సెల్ఫ్ కోల్పోవడం కంటే కూడా మనకి ఇంకో జీవితం ఉందని ఎప్పుడైతే రియలైజ్ అవుతూ ఉంటుంటామో కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతూ ఉంటారు. థ్యాంక్ యూ వాసవి గారు. ప్లెజర్ అండి.